హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా లాస్ట్ వ్లాగ్‌లో చెప్పానుగా పొద్దున్నే లేయాలి రేపు అనేసి. ఇది పొద్దున్నే అనాలో దీన్ని మిడ్ నైట్ అంటారో తెలీదు. 1:00కి లేసాము. ఇప్పుడు 2 అవుతా ఉంది టైం. డ్యాడీ ఏమంటే కాఫీ చేసుకుంటున్నారు. ఇంకా ఫ్లాస్క్‌లో వేసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తాగడానికి. ఇంకా ఈరోజు నేను బయటికి వెళ్దాము అనుకున్నాను. బయటికెళ్ళే ముందు స్కిన్ కేర్ మస్ట్ కదా! సో దానికోసమే ఒక మంచి ఫేస్ వాష్ చూస్తున్నాను. ఇంకా దీంతో మీకు ఎంత మంచి రిజల్ట్ కనిపిస్తుందో చూస్తురు కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఎంత మేకప్ వేసుకున్నా నార్మల్గా జస్ట్ పౌడర్ వేసుకుని వెళ్ళిపోయినా స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కిన్ మంచిగా ఉంటేనే అవి ఏదైనా పూసుకున్నా మనకు కొంచెం బ్యూటిఫుల్గా కనిపిస్తాము. సో దానికోసం ఏమంటే ఒక మిరాకిల్ ఇంగ్రీడియంట్తో మమాయిత్ రైస్ ఫేస్ వాష్ విత్ రైస్ వాటర్ అండ్ నియాసినమైడ్ ఫర్ గ్లాస్ స్కిన్ గ్లో అనమాట. ఇంకా ఇది B3+ ఉంటుంది దీంట్లో. మేడ్ సేఫ్ ప్రోడక్ట్, డెర్మటాలజికల్ టెస్ట్, సూట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. సో ఇది ప్యాక్డ్ విత్ గుడ్నెస్ ఆఫ్ రైస్ వాటర్ టు బ్రైటన్ అండ్ గివ్ దట్ గ్లాస్ స్కిన్ గ్లో అనమాట. ఇంకా నియాసినమైడ్ వచ్చేసి డార్క్ స్పాట్స్ని రెడ్యూస్ చేసి ఈవెన్ టోన్ స్కిన్ టోన్ ఇస్తుంది మనకి. ఇంకా ఈ ఫేస్ వాష్తో మీరు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా ఫేస్ని మంచిగా క్లీన్ చేసేయడమే కాకుండా హోల్ డే హైడ్రేట్గా పెడుతుంది అనమాట మన స్కిన్ని. ఇంకా దీని ఫ్రాగ్రెన్స్ అయితే నాకు ఎంత నచ్చుతుందో, నిజంగా రైస్ వాటర్ ఎలా ఉంటుందో ఆ స్మెల్ అలానే ఉంటుంది. ఇంకా దీంతో ఫేస్ వాష్ చేసిన తర్వాత మంచిగా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో అంతే, ఇంకా నార్మల్ వాటర్తో మన ఫేస్ వాష్ అలా చేసేసుకోవడమే. ఇంకా దీని తర్వాత మీరు ఏదైనా అప్లై చేసుకోండి, ఇంకెక్కడికైనా వెళ్ళండి, అస్సలు భయపడిన అవసరం లేదు. మన స్కిన్ గ్లోయిగా భలే బాగుంటుంది. సో మీకు ఆ గ్లాస్ స్కిన్ గ్లో కావాలి అంటే మీకు తెలుసు ఏం చేయాలో. ఏమంటే ఈ మమాయిత్ రైస్ ఫేస్ వాష్ని ట్రై చేయండి. ఇంకా మీరే నాకు థ్యాంక్ యూ చెప్తారు. ఇంకా మమాయిత్ లిజన్స్ టు యూ అండ్ వాళ్ళు ఏమంటే వాళ్ళు ఇంకా ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది రీసెర్చ్ చేసి మరి ఇంప్రూవ్ చేసేస్తారు. సో మీ డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. ఇంకా వీళ్ళ ప్రోడక్ట్స్ మీకు ఈజీగా అమెజాన్లో, నైకాలో, ఫ్లిప్కార్ట్లో, ది మమాయిత్ యాప్లో, ఇంకా వాళ్ళ వెబ్సైట్లో దొరికిపోతాయి. ఇంకా నియర్ బై స్టోర్స్లో కూడా దొరుకుతాయి. ఒకవేళ మీకు దొరికితే మాత్రం కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మా నియర్ బై స్టోర్లో ఉందా షమే చూసాము అన్నట్టుగా. ఇంకా మీరు నా కూపన్ కోడ్ AS2025 కూడా యూజ్ చేస్తే 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది. మమాయిత్ యాప్లో, వెబ్సైట్ డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను, కావాలి అనుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. సో అలా రెడీ అయిపోయాను. ఇంకా అందరూ రెడీ అయిపోయాం. ఇంతకు ఎక్కడికి ఆశ అంకులేమో కాఫీ వేసుకున్నారు ఫ్లాస్క్లో అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తాగాలి అంటున్నాం. అది ఇంతకు ఎక్కడికి అనుకున్నారు. థంబ్నైల్ చూసిన తర్వాత, టైటిల్ చూసిన తర్వాత తెలిసిపోతుంది. కానీ నా మాటలతో చెప్పాలి కదా మీ అందరితో. అబ్బా, హ్యాపీ గురించి మాత్రం చెప్పకుండా ఉండలేకపోతున్నాను. వాడిని మాత్రం ఎంత మెచ్చుకోవాలో. పాపం మిడ్ నైట్ లేసి కూడా పాపం మంచిగా కూల్గా కూర్చొని పాపం వాడికి ఏడుపు వచ్చేస్తా ఉంది. నిద్రలో ఉంది మంచిగా, అయినా రెడీ అయి బయలుదేరుతా ఉంది మాతోటి. ఇంకా మేము రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. హైదరాబాద్లో డాడీ వాళ్ళతోటి కలిసి వెళ్తున్నాము. ఇంకా అక్కడికి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాము. పెద్ద కారు ఉంటే బాగుంటుంది, పెద్ద వెహికల్. ఏమంటే మన కారులో అందరం సరిపోము అన్నట్టుగా. సరిపోతాము కానీ కొంచెం ఇరుక్కుంటా వెళ్ళాలి. ఇంకా వచ్చేటప్పుడు ఏమంటే మా చెల్లెలు వస్తుంది. సో మా చెల్లిని రిసీవ్ చేసుకోవడానికే అనమాట ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఇంకా లగేజ్ ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రాగా ఒక పర్సన్ యాడ్ అవుతారు. సో కార్ సరిపోదు అన్నట్టుగా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాము. యాక్చువల్గా సుదర్శన్ అయితే క్యాబ్ వద్దు బుజ్జు, మన కార్లో వెళ్ళిపోతాం, సరిపోతాము, హ్యాపీగా వెళ్ళేసి వచ్చేయచ్చు, నా మాట విను అనేసి అన్నాడు. అయినా నాకు ఎక్కడో సరిపోము బబ్బా, మళ్ళీ నజ్జు వచ్చిన తర్వాత అసలు సరిపోము, ఎక్కడ సరిపోతాం, లగేజ్ ఉంటుంది, వద్దు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్దాము, అందరం కలిసి ఒకే కార్లో వెళ్ళొచ్చు అనేసి అంటాను. సుదర్శన్ ఏమంటే వచ్చేటప్పుడు మన కారు ఉంటుంది, ఇంకో కార్ ఎక్స్ట్రాగా బుక్ చేసుకుందాం, 2 కార్స్ ఉన్నట్టు ఉంటుంది కదా అనేసి అన్నాడు. వద్దు, అందరం కలిసి ఒకే కార్లో వెళ్దాము అనేసి అన్నాను. ఇంకా ఎయిర్పోర్ట్కి రాగానే మమ్మీ డాడీని ఇక్కడ కూర్చోపెట్టేశాము. ఏమంటే ఫ్లైట్ కొంతసేపు డిలే అనేసి అన్నారన్నమాట, ఒక ½ an hour అలా. ఇంకా అంత పొద్దున్నే లేచేసి ఇంకా ఇలా బయలుదేరేసి వచ్చేసరికి వీళ్ళకి ఆకలి వేస్తుంది. ఏ టైంకైనా రానివ్వండి, ఇలాంటివన్నీ ఏమైనా కనిపించాయంటే ఆకలి ఆటోమేటిక్గా వేసేస్తుంది. వీళ్ళకి వేయకపోయినా మా సుదర్శన్కి కొనిచ్చేయాలి అనిపిస్తుంది. సో ఇక్కడికి వచ్చేసి ఇంకా వాళ్ళకి కేక్స్ ఏదో కొనిస్తూ ఉన్నాడు. ఇంకా మేము అందరం అయితే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాము. మిక్స్డ్ ఫీలింగ్ అనమాట. ఒక పక్క సంతోషంగా ఉంది, వస్తూ ఉంది అనేసి మా నజ్జు, ఇంకొక పక్క ఏమంటే ఏడుపు వచ్చేస్తూ ఉంది, బాధగా అయిపోతాను, చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నానే అనిపిస్తూ ఉంది. ఇంకా మా నజ్జుని హ్యాపీ అయితే ఫస్ట్ టైం చూడడం. హ్యాపీని నజ్జు కూడా ఫస్ట్ టైం. నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను అప్పుడు, MS చేయాలి అనేసి వెళ్ళుండింది నజ్జు. ఇంకా అప్పుడు నేను వెళ్ళలేకపోయాను అనమాట హైదరాబాద్కి తనని సెండ్ ఆఫ్ చేయడానికి. ఇంకా దాని తర్వాత నజ్జు హ్యాపీ పుట్టేసింది, ఇంత పెద్దది అయిపోయింది కూడా. ఇంకా మా డాడీ కూడా నజ్జు MS చేయడానికి యూఎస్కి వెళ్ళేటప్పుడు డాడీ కూడా లేరు, మమ్మీ ఒక్కటే వెళ్ళి పంపించేసింది అంతే. ఏమంటే మా డాడీ కూడా అప్పుడు సౌదీలో ఉన్నారనమాట. నజ్జు వెళ్ళింది, ఇంకా డాడీ అప్పుడు కొన్ని రోజుల తర్వాత వచ్చారు. సో ఇప్పుడు మా డాడీ కూడా మాతో పాటే చూడ్డాం అనమాట మా నజ్జుని. అంటే ఎవ్రీడే వీడియో కాల్స్లో చూస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, కానీ లైవ్లో చూడడం వేరు కదా. ఏంటి ఆశ, ఇన్ని ఇయర్స్ ఎలా చూడకుండా ఉన్నారు, ఎలా రాలేదు, ఎందుకు, ఏంటి అనేసి ఏదో జరిగిపోతూ ఉంటాయి కదా మైండ్లో.
ఆ బాధలు అలాంటివన్నీ ఏమంటే మనం ఫేస్ చేస్తాం చూసారా, వాళ్ళకే తెలుస్తాయి. అలాంటి వాళ్ళకే తెలుస్తాయి. మీకు తెలీదు అని చెప్పుకోవడం కంటే మీకు తెలియాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే మీకు తెలిసిపోతుంది కదా, మంచిగా అర్థమవుతుంది. ఇంకా ఎంతో కష్టపడి చదివిచ్చి ఎంఎస్ చేయడానికి యూఎస్కి పంపించి అక్కడ జాబ్ చేసి అక్కడ సెటిల్ అవ్వాలి అనేసి మన పేరెంట్స్ కోరికలు ఉంటాయి. అందరి పేరెంట్స్ కాదు, కొందరి పేరెంట్స్ కోరికలు ఉంటాయి. ఇంకా మా డాడీ డ్రీమే కాకుండా ఇది నాది మా చెల్లి డ్రీమ్స్ కూడా ఇవే అనమాట. ఇంకా అలా నజ్జు ఎంఎస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ ఎంఎస్ అయిపోయింది, జాబ్ కూడా వచ్చేసింది. ఇంకా వచ్చి వెళ్దాం ఇండియాకి అనుకుంది. కానీ అప్పుడే కోవిడ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా కోవిడ్ స్టార్ట్ అయిందంటే మీకు తెలుసు కదా ఎలా జరిగిందో. ఇంకా అంతా ఒక 2-3 ఇయర్స్ వరకు రాలేకపోయింది. మమ్మీ డాడీని కూడా పిలుచుకోవాలనుకుంది అనమాట. కానీ అది కూడా జరగలేదు. ఇంకా దాని తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. కొంచెం కాదు, చాలానే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. అప్ అండ్ డౌన్స్. ఇంకా అంతే కదా, ఒక కంట్రీ అది మన దేశం కానీ దేశంలో ఉండి ఒక్కటే ఎలా సర్వైవ్ అవ్వాలి అవంతా ఇంకా తనకే తెలుసు. ఆ ప్రాబ్లమ్స్ అని తను ఫేస్ చేస్తుంది కాబట్టి చాలా వరకు ఏమంటే అమ్మో మా వల్ల కాదు అని గివ్ అప్ ఇచ్చేసి వచ్చేసే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉంటారు. కానీ మా చెల్లి అలా కాకుండా అక్కడ సెటిల్ అయిన తర్వాత రావాలి అనేసి అనుకుంది. సో అలా ఫైనల్లీ ఇప్పుడు వస్తూ ఉంది, హ్యాపీగా వస్తూ ఉంది. ఇంకా మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. హ్యాపీ కూడా ఎలా అంటే ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. టెడ్డీ ఏమంటే నజ్జుని నజ్జు అక్క అని చెప్పడము అలవాటు అనమాట చిన్నప్పుడు. సో నజ్జు పిన్ని అలవాట్లేదు, మళ్ళీ మీరు పిన్ని కదా పిన్ని పిలవాలి కదా అనేసి అడుగుతారేమో, అందుకే ముందే చెప్తున్నాను నజ్జు అక్క అనడం అలవాటు. అట్లా ఇప్పుడు హ్యాపీ కూడా నజ్జు అక్క అనేసి అంటుంది అనమాట. ఇంకా మేము అక్కడ నుండే వెయిట్ చేస్తున్నాము, వస్తున్నారు కదా ప్యాసింజర్స్ అందరూ వచ్చేస్తారు, సో అక్కడే ఉందాము అనేసి అనుకున్నాము. కానీ సుదర్శన్ ఏమంటే అక్కడ ఎందుకు లోపలికి వెళ్ళొచ్చు బుజ్జి, ఇక్కడ టికెట్ తీసుకుంటాను లోపలికి వెళ్దాము, అంకుల్ వాళ్ళు అక్కడ చూసుకుంటారు అనేసి అన్నారనమాట. అట్లా టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వచ్చాము. సో ఎదురుగా మనకు అనిపిస్తుంది అన్నమాట నజ్జు వచ్చేది. ఇంకా మాకు మెసేజ్ పెడతానే ఉండింది వాట్సాప్లో. ఇంకా ఫ్లైట్ వచ్చేసింది, ఆ ఫ్లైట్తోనే ఇంకొక 2 ఫ్లైట్స్ కూడా ఒకేసారి వచ్చినట్టున్నాయంట. సో చాలా మంది ఉంది, చెక్ ఇన్ దగ్గర చాలా క్యూ ఉంది. సో వస్తాను మీరు వెయిట్ చేయండి అనేసి పాపం మళ్ళీ మాకు మెసేజ్ చేసింది. ఇంకా మేమేమంటే ఎప్పుడైనా వచ్చేయచ్చు కదా అన్నట్టు, అందరూ వస్తున్నారు కదా అనేసి ఎదురు చూస్తూనే ఉన్నాం. మా చెక్ ఇన్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మెసేజ్ చేస్తాను అనేసి చెప్పింది నజ్జు. కానీ మేము ఇక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నాము ఇంకా. కానీ ఎంతసేపు రాకపోయేసరికి సరేలే అన్నట్టుగా మా డాడీ ఇంకా కాఫీ తెచ్చుకున్నారు కదా ఫ్లాస్క్లో, కాఫీ కావాలంట మా డాడీకి. సరే అనేసి కాఫీ వేసిద్దాము అన్నట్టుగా నేను కాఫీ వేసిస్తున్నాను. ఇంకా ఒక 10 days వరకు వ్లాగ్స్ పెట్టలేదు. 10 days అంటే 10 days నేను రెగ్యులర్గా పెట్టాను, ఆల్టర్నేట్ డేస్ పెడతాను కాబట్టి ఒక 5 days వ్లాగ్స్ పెట్టలేదు. సో 5 days కూడా కాదు అనుకుంటా, 5 days మండే పెట్టాను, లాస్ట్ మండే. ఇంకా వెన్స్డే పెట్టలేదు, ఫ్రైడే పెట్టలేదు, మళ్ళీ మండే పెట్టలేదు, అంతే. 3 వ్లాగ్సే మీరు మిస్ అయ్యింది. నేను అది కవర్ చేసేస్తాను అందరిలో. ఇంతకీ ఎందుకు పెట్టలేదు అని కూడా మీతో షేర్ చేయాలిగా. ఫస్ట్ అయితే నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట. ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ వ్లాగ్ పెట్టాలి, నాకు హెల్త్ బాగాలేకుండా వచ్చింది. సర్లే మళ్ళీ పెడదాంలే అలా అనేసి అనుకొని మీతో ఒక అప్డేట్ ఇద్దాము, మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటారు కదా అన్నట్టు. అసలే హైదరాబాద్ వ్లాగ్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో ఎదురు చూస్తుంటారు అన్నట్టుగా నేను ఇంకా అప్డేట్ కూడా ఇచ్చాను. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, తొందరలోనే పెడతాను అనేసి. ఎక్కడ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాను, కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను, వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టాను. సరే ఇంకా నేను అనుకున్నాను ఖాళీగా ఎందుకు, కొన్ని షార్ట్ వీడియోస్ నేను పెట్టుకోను అనమాట, ఏమంటారు అప్లోడ్ చేసి పెట్టేసి ఉన్నాను, కానీ లైవ్ చేయాలి. సో అవి అప్పటి వరకు అవి లైవ్ చేసేస్తూ ఉందాం కదా, అప్పుడు ఎవరికి బోర్ అనిపించదు, నేనేం పెట్టట్లేదు అనిపించదు, పెడతా ఉందిలే ఏదో ఒకటి షార్ట్ వీడియోస్ అయినా పెడతా ఉంది కదా అన్న ఫీలింగ్లో ఉంటారు కదా అన్నట్టుగా నేను అలా షార్ట్ వీడియోస్ పెట్టుకుంటా వచ్చాను. ఇంకా మళ్ళీ అర్థమైంది, అమ్మో షార్ట్ వీడియోస్ కూడా పెట్టకూడదు అయితే అనేసి అనుకున్నాను. అంటే ఆ వీడియో పెడుతుంటే ఏం ఆశ లాంగ్ వీడియో పెట్టలేదు, వ్లాగ్ పెట్టట్లేదు, నేను అప్డేట్ చేశాను నాకు హెల్త్ బాగాలేదనేసి. కానీ మీకోసం ఆలోచించి ఏదో ఒకటి పెడదాం కదా కనీసము అన్నట్టు ఏదో ఒకటి పెడుతుంటే అలా చెప్పారు. మళ్ళీ ఏమంటే నాకు హెల్త్ బాగాలేదని అప్డేట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కొందరేమో చూసుకుంటారు, కొందరు చూడరు కదా. కొందరు ఏమంటే వాళ్ళు ఏం ఆశ ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేదా, కనీసం ఏదైనా అప్డేట్ చేయాలి కదా మాకు అనేసి అడగడం స్టార్ట్ చేశారు. నాకేం చేయాలో అర్థం కాలేదు. అంటే ఏమి అప్డేట్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే అనమాట. వీళ్ళు చూసుకోరు, అయినా అడుగుతూనే ఉంటారు. ఇంకా నెక్స్ట్ టైం ఏం పెట్టకుండా అయినా వదిలేసేయాలి అయితే అనేసి అనిపించేలాగా అయిపోతుంది. కొందరికైతే వెయిట్ చేసి చిరాకు కూడా వచ్చేస్తూ ఉందంట. ఇంకా కొంతమంది అయితే చాలా మంచిగా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు చెప్పు. పులావ్, చికెన్ కర్రీ, నాన్ వెజ్ నేను చేసేదిరా. అంటే ఇప్పుడు ఇట్లా నజ్జు ఒకలాగా వస్తావు కదా, అప్పుడు నేను వెళ్ళగానే ఆశక్క దగ్గర ఇది తినాలి అనేసి అనుకునేది.
chicken pulao. నువ్వు నాన్న Last time no sambar చేసి వచ్చిన నాకు వల్ల నచ్చింది. పప్పు చారు. పప్పు చారు. నీకమ్మా నీకు ఒకవేళ నాకెవరు తినాలి నాకే తినాలి ఇప్పుడు నజ్జులాగా వీళ్ళు రిటర్న్ అయితే అప్పుడు ఏం తినాలి నాన్న కనిపించట్లేదు डैडी सुबह है नहीं मेरा सुबह मेरा सूरत है नहीं मोटा था अच्छा है माँ अच्छी बात है अम्मा no beautiful హలో ఇప్పుడు రెడీ కిస్ పెట్టింది ఇప్పుడే పడుతుందా నజ్జోకి వచ్చేస్తుందేమో సరే కదా సరే ఫస్ట్ పెట్టినా అమ్మ లేదు యాపు ఇప్పుడు ఇద్దరం కలిసి ఎక్కు దాని పైకి ఎక్కు ఇప్పుడు ఇద్దరు మళ్ళీ ఫస్ట్ అంతే అలానే మీరు వెళ్ళిపోతా మీరు నాతో పాటు నవ్వాలి ఎడ్డా పాపు రండ్రా ఇద్దరు ఎడ్డా ఆపు 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 అమ్మయ్య అన్ని టేక్స్ తీసుకున్నది ఒకటి ఫైనలైజ్ అయిందన్నమాట అదే మీకు ఇన్స్టాలో పోస్ట్ చేశాను ఆ రోజు ఇంకా నజ్జు వచ్చేస్తుందంట చూద్దాము ఎక్కడ Can run from what I feel inside. There's no more time to hide because I feel again. I feel again. Oh, now I feel again. We're bringing this back to life. చూసారుగా మా చెల్లి వచ్చేసింది ఎంతమంది అడుగుతా ఉన్నారో నాకైతే మీ చెల్లి చూపించాషా ఒకసారైనా ఇంకా ఎప్పుడు వస్తుంది అడుగుతానే ఉన్నారు సో మీ అందరి కోసం మా చెల్లిని చూపించేశాను ఇంకా మా చెల్లి వచ్చినప్పుడు నేను సాంగ్ పెట్టేశాను కదా మ్యూజిక్ పెట్టేశాను ఎందుకంటే నాకు అప్పుడు ఇంకా మాటలు రాలేదు ఏడుపు వచ్చేస్తుంది నాకు ఇంకా నేను మాట్లాడలేను అనమాట అందుకనేసి ఆ మ్యూజిక్ పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే కొంచెం రిలాక్స్ అయ్యి మాట్లాడుతున్నాను 8 years తర్వాత చూడడం అంటే మాటలు కాదు కదా అసలు ఇంకోటి ఏమంటే నజ్జు అసలు మారలేదు ఎలాగే ఉండిందో వెళ్ళక ముందు సేమ్ అలాగే ఉంది నేను చాలా మారిపోయి ఉంటుందేమో అనేసి అనుకున్నాను
నజ్జు వాయిస్ కానివ్వండి, తన మాటలు కానివ్వండి, అంటే అన్ని ఇయర్స్ అక్కడ ఉండేసి వస్తే కొంచెం చేంజెస్ ఉంటాయి కదా. నాకు అసలు ఏమీ అనిపించలేదు, నాకే కాదు నజ్జు మమ్మీకి డాడీకి ఎవరికి ఏమీ అనిపించలేదు. అట్లాగానే ఉంది, తను గొంతు వాయిస్ చేంజ్ అవ్వలేదు, మాటలు చేంజ్ అవ్వలేదు. సో సేమ్ అట్లే ఉంది. ఇంకా హ్యాపీ అనిపించింది. ఇంకా ఏమంటారు ఏమో అంటారే, చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చేసాయి ఆ వాయిస్ అలా వినగానే, ఆ మాటలు. ఇంకా మమ్మీ అయితే టెడ్డీ గురించి చెప్తూనే ఉంది నజ్జుకి వచ్చినప్పటి నుండి. టెడ్డీ నన్ను ఎంత బాగా చూసుకుందో తెలుసా నజ్జు అంటానే ఉందన్నమాట. ఇంకా నజ్జు అయితే షాక్, టెడ్డీ ఇంత చిన్న బేబీ ఉన్నప్పుడు చూశాను, ఇప్పుడేమో నాకంటే పొడుగైపోయింది అనేసి అనుకుంటా ఉన్నింది. హ్యాపీని అయితే ఫస్ట్ టైం చూడడము కలడం. హ్యాపీకి కొంచెం మొహమాటంగానే ఉంది, మా నజ్జుకి కూడా కొంచెం మొహమాటంగానే ఉంది. అంటే టెడ్డీతో ఉన్నంత క్లోజ్నెస్ లేదనమాట హ్యాపీతో. ఇంకా మళ్ళీ క్యాబ్ బుక్ చేసేసుకున్నాము. ఇంకా 7 సీటర్ కావాలి, అందరం సరిపోతాము అనుకున్నాం కదా. కానీ మళ్ళీ ఇరుక్కుంటా కూర్చోవాలి. నజ్జు లగేజ్ ఉందిగా, ఆ లగేజ్ పట్టదుగా ఈ 7 సీటర్లో. ఇన్నోవా తీసుకొని ఏమండి, ఏ కారు తీసుకోండి, లగేజ్ పైన పెడతారేమో అనుకున్నాను నేను, పైన పెట్టారంట, ఆ వెనకాలే పెట్టుకోవాలంట. ఇంకొక సీటు ఎలా ఫోల్డ్ చేసి పెట్టాము. ఇంకా అప్పుడు అనిపించింది, అరే సుదర్శన్ మాట వినుంటే బాగుండేదే, మన కార్ తెచ్చుకొని ఉంటే ఈ 2 కార్స్లో వెళ్ళుంటామే అనేసి. ఇంకా ఎలాగైతే ఇరుక్కుంటా కూర్చునేసి బయలుదేరిపోయాం ఇంటికి. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తాం. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. అది లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ ఫర్దర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.